వెల్కమ్ టు కీటాక్స్. ఏపీ రాజకీయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా మంది అనుకుంటారు ఇది రెండు ఐడియాలజీల మధ్య పోరాటం అని. నిజానికి రెండు ఐడియాలజీల మధ్య పోరాటం అని పైకి కనిపించవచ్చు, కానీ ఇది అంతకు మించి రెండు ఫిలాసఫీల మధ్య ఫైట్ అని అనుకోవచ్చు. ఆ ఫిలాసఫీ ఏంటనేది తెలిస్తే గనక ఈ ఫైట్ ఎటు దారి తీయొచ్చు, ఎవరి వ్యవహార సరళి ఎలాంటి పరిణామాలకు కారణం కావచ్చు అనేది మనకు అర్థమవుతుంది. రాజకీయ జెండాలు, ఎజెండాలు, రాగద్వేషాలకు అతీతంగా న్యూట్రల్గా పర్సనాలిటీస్ని, లీడర్షిప్ని అనలైజ్ చేసే ఒక నేరేటివ్ డిజైనర్గా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో జగన్ ప్రత్యేకత ఏంటో, జగన్ని ఫేస్ చేయడంలో ప్రత్యర్థులు ఎందుకు ఇబ్బంది పడతారో, జగన్ 11 సీట్లకు పడినప్పుడు కూడా ప్రత్యర్థులకి కంటి మీద కునుకు ఎందుకు ఉండటం లేదో ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. రాజకీయాలు ఏ సిద్ధాంతం ప్రకారం నడుస్తాయి అని చెప్పేది ఐడియాలజీ. శ్రామికుల కోసం, దళితుల కోసం, రైతుల కోసం పనిచేస్తాము అని చెప్పేది వైసీపీ ఫిలాసఫీ అయితే, టీడీపీ అయితే అలాంటిదే ఇంకొక మాట చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ ఐడియాలజీల కంటే కూడా లీడర్ నమ్మే ఫిలాసఫీ ఎలా ఉంది, ఫాలో అయ్యే ఫిలాసఫీ ఎలా ఉంది అనేది తెలిస్తే గనక ఆ నాయకత్వ బలమేంటో, అసలు బలగమేంటో మనకు అర్థమవుతుంది. ఎస్, మీరు స్టాయిసిజం అనే మాట విన్నారా? ఫిలాసఫీలో వస్తుంది. అంటే యాక్సెప్ట్ ద లైఫ్ యాజ్ ఇట్ ఈజ్, ఎంబ్రేస్ ద పెయిన్ అని చెప్తా ఉంటుంది. అంటే నీకు బాధ కలిగినప్పుడు, నీకు ఓటమి వచ్చినప్పుడు, నీకు సవాల్ వచ్చినప్పుడు కుంగిపోవద్దు, బాధపడొద్దు, ఏడవద్దు, కౌగిలించుకో, పెయిన్ని పట్టుకొని నిలబడు. ఎస్, పెయిన్ ఈజ్ ద గేట్ కీపర్ ఆఫ్ డెస్టినీ అని చెప్పే ఫిలాసఫీనే స్టాయిసిజం. ఈ స్టాయిసిజం ఎక్కడ పుట్టిందో తెలుసా? మనలో చాలా మంది గ్లాడియేటర్ సినిమా చూస్తుంటాం. అందులో ఒక ఎమోషనల్ హై ఆక్టైన్ సీన్ లో గ్లాడియేటర్ చెప్తాడు, loyal servant to the true emperor Marcus Aurelius. ఆ మార్కస్ అరేలియర్సే ఈ స్టాయిసిజం ఫిలాసఫీని డిజైన్ చేశాడు. గ్లాడియేటర్లో కానీ, గ్లాడియేటర్ సీక్వెల్లో కానీ మార్కస్ అరేలియస్ కనిపించడు. ఒకవేళ ప్రీక్వెల్ అంటే గ్లాడియేటర్ కంటే, కథ కంటే ముందుకెళ్తే కనుక అరేలియస్ కనిపిస్తాడు. ఫిలాసఫీ చదివే వాళ్ళకి స్టాయిసిజం అనేది తెలుస్తుంది. ఇంతకీ అరేలియస్ ఏం చెప్పాడు? చరిత్ర తిరిగేస్తే రోమన్ సామ్రాజ్యం పిడికిడంతే ఉంటుంది, జనాభా కూడా చాలా తక్కువ, కానీ ఆలోచన, ప్రభావము, శక్తి విషయంలో మాత్రం అపారమైన ఎనర్జీ ఉన్న ప్రాంతం రోమ్. అందుకోసమే యూరోప్ మొత్తాన్ని కాంకర్ చేయడమే కాదు, దిగువనున్న ఆఫ్రికాని కూడా గెలిచింది. ఆ తర్వాత ఏషియా వైపు కూడా వచ్చారు. గ్రీస్ యువరాజు మాసిడోనియా నుంచి వచ్చాడు మన ప్రాంతానికి అని చరిత్రలో చదువుతాం. ఎస్, అక్కడి నుంచే. ఎలా సాధ్యమైంది ఈ పిడికెడు మందికి అంటే ఈ స్టోయిసిజం అనే ఫిలాసఫీ వల్ల. ఈ స్టోయిసిజాన్ని నమ్మేవాడికి గుండె ధైర్యం ఉంటుంది, మనోధైర్యం ఎక్కువ. ఈ స్టోయిసిజం ఫాలో అయ్యేవాళ్ళు వెక్కి వెక్కి ఏడ్చే సందర్భాలు ఉండవు. వీళ్ళు జనం తన కోసం ఏడవాలి అని కోరుకోరు. నేను మీకోసం ఉన్నా, మీ కన్నీళ్లు తుడుస్తా అని మాత్రమే చెప్తారు. స్టోయిసిజం నమ్మే వాళ్ళలో ఇంకో పెక్యులారిటీ కూడా ఉంటుంది. వీళ్ళు వారసత్వం కన్నా నాయకత్వం, జనం కోసం ఆలోచించే తత్వం ముఖ్యం అని నమ్మటమే కాదు, పాటిస్తారు. మార్కస్ అరేలియస్ తన కొడుకుని కాదని, సమర్థుడు, తనకి విజయాలు అందించడంలో ముఖ్య పాత్ర పోషించిన సేనాధిపతిని చక్రవర్తిని చేయాలి అని అనుకున్నట్టుగా మనకి సినిమాల్లో చూపిస్తారు. అంటే దాని అర్థం స్టాయిసిజం అనేది సమర్థతని, సామర్థ్యాన్ని, ప్రాకృతిక పరిణామాలని మాత్రమే నమ్ముతుంది, జనం కోసం నిలబడుతుంది అని చెప్పడానికి ఇదొక సింబాలిజం. కష్టాలు ఎదురైనప్పుడు, సవాళ్ళు ఎదురైనప్పుడు, ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎస్ ఫేస్ చేస్తా, చాలా చూసా, ఇంతకు ముందు గెలుపు చూసా, ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, మళ్ళీ గెలుపు రావడం కోసం కొట్లాడతా అని మాత్రమే స్టబన్గా చెప్పడం అనేది స్టోయిసిజం. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. అసలు ఈ స్టోయిక్ ఫిలాసఫీ జగన్కి ఎలా వచ్చి ఉండొచ్చు? పట్టుమని 35 ఏళ్ళు కూడా లేని సమయంలో, కుటుంబ విషాదం వెంటాడుతున్న టైంలో, ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు, వ్యూహాలు వచ్చి మీద పడ్డము, రాష్ట్ర స్థాయిలో డీమోరలైజ్ చేసి డీఫేమ్ చేసే ఎత్తుగడలు, ప్రచారాలు, పుస్తకాలు పుట్టుకొచ్చినాయి. అలాగే చుట్టూ ఉన్నవాళ్ళు, ఇంతవరకు స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా తిరగబడి ఒంటరిని చేసిన సందర్భాలు ఉన్నాయి. అన్నిటికీ మించి 16 నెలల పాటు చుట్టూ చీకట్లే కనిపించినప్పుడు ఎస్, నేను నిలవాలి అంటే నేనే నా అంతటా వెలగాలి అనే పట్టుదలతో ఇది
అనేది మొదలై ఉండొచ్చు. నా కోసం ఎవరో ఉండటం కాదు, జనం కోసం నేను ఉంటాను అని నిరూపించాలి అని అడిగేసి ఉండొచ్చు. బహుశా అక్కడి నుంచి ఈ స్టోయిసిజం అనేది మొదలై ఉండొచ్చు. అందుకోసమే జగన్ ఎప్పుడు రాజకీయ గ్రూపులు కట్టడం కానీ, ఎదుటి వాళ్ళని మెప్పించడానికి ఒప్పించడానికి, లేదంటే గనక మీకు కావాల్సింది మీకు ఇచ్చేస్తా, నాకు ఫలానాది ఇవ్వండి అని పొత్తులు ప్రాధాయపడ్డాలు కానీ జగన్ రాజకీయాల్లో కనిపించవు. ఎందుకంటే నాకు కావాల్సింది నేను సాధిస్తా, అలాగే నా జనం కోసం నేను నిలబడతా అని చెప్పడము, చెప్పిన దాన్ని చేతల్లో చూపించడం మాత్రమే స్టోయిసిజం అనేది మనిషికి అలవాటు చేస్తుంది. అందుకోసమే ఈ స్టోయిక్ ఫిలాసఫీ అనేది ఒక అటామిక్ ఎనర్జీ ఉన్నంత పొటెన్షియల్ ఎక్స్ప్లోజివ్ థింగ్ ఇన్ ఏ హ్యూమన్ మైండ్ అని చెప్తారు. అంటే ఈ స్టోయిసిజం అనేది ఎంబ్రేస్ ద పెయిన్ అని చెప్తుంది. అంటే కష్టాలు వచ్చినప్పుడు నిలబడు, కొట్లాడు అని చెప్తుంది. అంతేగాని నీకు కష్టాలు రాకుండా నేను చూసుకుంటాను, నీకు పూలబాట పరుస్తాను, లేదంటే కనుక సూపర్ 6 ఇస్తాను, విక్స్ బిల్డ్ ఇస్తాను అని చెప్పదు. ఎందుకు అంటే నీకు ఇబ్బందులు వచ్చినా కానీ తట్టుకొని నిలబడితేనే యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్, మచ్ రిలవెంట్. నేచర్ ఈజ్ టీచింగ్ దట్, నేచర్ ఈజ్ యాంటిసిపేటింగ్ దట్ ఫ్రమ్ యూ అని మాత్రమే చెప్తుంది. దట్ ఈస్ వే ఆఫ్ లైఫ్, దట్ ఈస్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ అని చెప్పే ఫిలాసఫీ స్టోయిసిజం. ఇలాంటి ఫిలాసఫీని రాజకీయాల్లో ఫాలో అయ్యేవాళ్ళు నిజానికి చాలా తక్కువ. బహుశా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉండొచ్చు. ఇంతకు ముందు రీసెంట్ హిస్టరీని గమనిస్తే కనుక ఇలాంటి స్టోయిసిజాన్ని నమ్మిన పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే తమిళనాడు మాజీ సీఎం జయలలిత. ఎస్, జయ ఆమె జీవితంలో ఫేస్ చేసిన కష్టాలు కానీ, ఛాలెంజెస్ కానీ, ఒంటరితనం కానీ అన్నిట్లోనూ ఇదే స్టోయిక్ ఫిలాసఫీ కనపడుతుంది. అందుకోసమే నేను ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నా అని నిలబడ్డము, ఆ లక్ష్యాన్ని సాధించడము, ప్రత్యర్థుల మీద ఆమె ఉన్నంతకాలం పైచేయి సాధించడం అనేది కనపడుతుంది. ఈ స్టోయిక్ ఫిలాసఫీ అనేది వే ఆఫ్ లివింగే కాదు, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ సర్టెన్ లీడర్షిప్స్ అని కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. మీరేమంటారు స్టోయిక్ ఫిలాసఫీ గురించి? మీకు తెలుసుంటే గనక ఖచ్చితంగా మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి.